పాన్ ఇండియా సినిమాల హడావుడి స్టార్ట్ అయిన తరువాత నిర్మాతలు ఖచ్చితంగా కనబడని ఒత్తిడిలో ఉన్నారు. భారీ బడ్జెట్ సినిమాలతో ఇప్పుడు హడావిడి ఎక్కువగా నడుస్తోంది. స్టార్ హీరోల సినిమాలన్నీ కూడా భారీ బడ్జెట్ అనే ట్యాగ్ లైన్తో రావడంతో నిర్మాతలు కూడా తప్పని పరిస్థితుల్లో ఎక్కువ పెట్టుబడి పెట్టేందుకు రెడీ అవుతున్నారు. ఇక కలెక్షన్స్ కూడా కథ బాగుంటే భారీగా వచ్చే అవకాశం ఉండడంతో కథల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకొని పెట్టుబడులు పెడుతున్నారు. అయితే రీసెంట్గా వచ్చిన కొన్ని సినిమాలు మాత్రం నిర్మాతలకు షాక్ ఇచ్చాయి. అందులో శంకర్ డైరెక్షన్లో రామ్ చరణ్ హీరోగా దిల్ రాజు నిర్మాణంలో వచ్చిన గేమ్ చేంజర్ సినిమా మాత్రం ఊహించని దెబ్బ కొట్టింది. దాదాపు రామ్ చరణ్ హీరోగా 3 ఏళ్ల తర్వాత వచ్చిన ఈ సినిమా షాక్ ఇచ్చింది డిస్ట్రిబ్యూటర్లకు. కుదేలైపోయారు వాళ్ళు. ఈ సినిమా ఏమాత్రం బాగోలేదని చాలామంది మెగా అభిమానులు కూడా సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. అయితే శంకర్పై నమ్మకంతో మెగా అభిమానులను నమ్ముకొని దిల్ రాజు ఈ సినిమా కోసం దాదాపుగా 450 కోట్లు ఖర్చు చేశారు. సంక్రాంతి కానుకగా 3 సినిమాలు రిలీజ్ అయితే ఈ సినిమా డిజాస్టర్గా నిలిచింది. ఇక ఫైనల్గా దిల్ రాజుకు ఈ సినిమా ఎన్ని కోట్ల నష్టం మిగిల్చింది అనేది మాత్రం ఇంకా లెక్కలు బయటకు రాలేదు. ఈ సినిమా షూటింగ్ దాదాపు 4 ఏళ్లు జరగడంతో సినిమా బడ్జెట్ కూడా భారీగా పెరిగిపోయింది. కానీ సినిమా కథపై ఉన్న నమ్మకంతో దిల్ రాజు భారీగా పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమయ్యారు. అయితే ఈ సినిమా నష్టాల నుంచి దిల్ రాజుకు తన వంతు సహకారం అందించేందుకు రామ్ చరణ్ రెడీ అయ్యాడు. ఈ సినిమా కోసం మెగా పవర్ స్టార్ దాదాపుగా 80 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకున్నాడు. అందులో 40 కోట్లు తిరిగి ఇచ్చేయాలని డిసైడ్ అయ్యాడట. అలాగే ఫ్యూచర్లో ఒక మంచి కథతో దిల్ రాజుకు ఒక సినిమా చేయడానికి రామ్ చరణ్ రెడీగా ఉన్నట్లు సమాచారం. ఒక యంగ్ డైరెక్టర్తో పవర్ఫుల్ కథతో సినిమా చేయాలని ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్న రామ్ చరణ్ ఆ సినిమాను దిల్ రాజు బ్యానర్లో చేసేందుకు రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం రామ్ చరణ్ చేతిలో 2 ప్రాజెక్టులు ఉన్నాయి. ముందు బుచ్చిబాబుతో సినిమా కంప్లీట్ చేసిన తర్వాత సుకుమార్ డైరెక్షన్లో ఒక భారీ బడ్జెట్ సినిమాను లైన్లో పెట్టాడు. ఆ తర్వాత ఖచ్చితంగా దిల్ రాజుతో సినిమా చేయడానికి రామ్ చరణ్ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఆ సినిమా గురించి అనౌన్స్మెంట్ మాత్రం అర్లీగానే ఇవ్వడానికి రామ్ చరణ్ రెడీ అయ్యాడట.